భారత క్రికెట్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ షాక్ నుండి ఎప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. కనీసం మరో 2-3 ఏళ్లు టెస్టులో కోహ్లీ కొనసాగుతాడని చాలామంది అనుకున్నారు. మాజీ క్రికెటర్లు, కోహ్లీ చిన్ననాటి కోచ్, ఢిల్లీ రంజీ జట్టు కోచ్ వంటి వాళ్ళు కూడా అతను రిటైర్మెంట్ ఇస్తాడని ఊహించలేదు. ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంతో ప్లానింగ్ సిద్ధం చేసుకుని ఉన్న కోహ్లీ ఇలా రిటైర్మెంట్ ఇవ్వడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. IPL 2025 ఫైనల్ ముగిసిన వెంటనే అందరికంటే ముందు ఇంగ్లాండ్ వెళ్లాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్ట్ క్రికెట్పై మరింత ఫోకస్ చేస్తానంటూ అప్పట్లో కోహ్లీ నేరుగానే చెప్పాడు. ఇంగ్లాండ్లో జరిగే కౌంటీ మ్యాచ్లు కూడా ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే కొన్ని వారాల ముందే ఢిల్లీ రంజీ కోచ్ చరణ్దీప్ సింగ్తో మాట్లాడాడు. ఆ రోజు కోహ్లీ చెప్పిన మాటలకు ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయానికి అస్సలు పొంతన కుదరడం లేదు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఏదో బలమైన కారణమే పనిచేసి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కోహ్లీ నిర్ణయంతో తాను షాక్కు గురయ్యానని ఢిల్లీ రంజీ కోచ్ చరణ్దీప్ సింగ్ చెప్పాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం కౌంటీ క్రికెట్ కూడా ఆడాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడని, ఇదే విషయం తనతో కూడా చెప్పాడని వెల్లడించాడు. ఈ సిరీస్లో కనీసం 4-5 సెంచరీలు బాదుతానంటూ తనతో కోహ్లీ కాన్ఫిడెంట్గా చెప్పిన విషయాన్ని చరణ్దీప్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో 2 ఇండియా ఏ మ్యాచ్లు కూడా ఆడుతాడని చెప్పాడన్నాడు. అతని నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఎందుకంటే అతన్ని దగ్గర నుండి చూసిన వారికి కోహ్లీ ఫామ్ గురించి ఎప్పుడు టెన్షన్ లేదన్నాడు. పడి లేచిన కెరటంలా పలుసార్లు పేలవ ఫామ్ నుండి అద్భుతంగా పుంజుకున్నాడంటూ చరణ్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ఫ్యాన్స్కే కాదు, అతని సన్నిహితులకు, మాజీలకు సైతం షాక్ ఇచ్చిందని అర్థమవుతోంది.